నా ఛానల్ని చూస్తున్న మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి అయిన ఆరుట్ల కమలాదేవి గారి గురించి తెలుసుకుందాం. మరి ఆరుట్ల కమలాదేవి ఎవరు, ఏమేం చేసింది? తెలంగాణ మహిళ. ఈమె కూడా మనకి ఆ పాఠంలో ఉంది కదా, రాణి శంకరమ్మ. ఆ మాదిరిగానే ఆమె రాణి అయింది. ఈమెనేమో కొంచెం పోరాటాలు బాగానే చేసింది. చూద్దాం. అందరిలాగే సామాన్య కుటుంబంలో జన్మించింది. నాటి సామాజిక స్థితికి అనుగుణంగా బాల్య వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతో చదువుకుంది. ఒక్కో మెట్టు ఎదిగింది. రాజకీయ అవగాహనతో చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొంది. సాయుధ పోరాటంలో పాల్గొని తుపాకీ పట్టింది. శాసన సభ్యురాలై ప్రజా సమస్యల్ని పరిష్కరించింది. తెలంగాణ జనం గుండెల్లో చిరస్మరణీయురాలైంది. ఆమె ఎవరో ఇంతవరకు చెప్పలేదు కదూ. ఇన్ని విశిష్టతలున్న తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి. ప్రజలే తన దేవుళ్ళన్న పవిత్ర ఆత్మకు జయజేలు. సమానత్వమే సార్థకతయని నమ్మిన సాధ్వికి జయజేలు. కొందరు పుట్టి భూమికి భారమవుతారు. ఎక్కువ మంది కుటుంబం కోసం శ్రమిస్తారు. కొద్దిమంది మాత్రమే అందరి కోసం తమ జీవితాలను అంకితం చేస్తారు. అట్లాంటి కొద్ది మందిలో ఆరుట్ల కమలాదేవి ఎర్ర గులాబీలా వికసించి తాను పుట్టిన నేలతల్లి పాదాలపై రాలిపోయింది. తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు, ఉన్నత ఆశయాలు కలిగిన కమ్యూనిస్టు. ఆంధ్ర రాష్ట్ర మహిళా ఉద్యమ నిర్మాణంలో నిరంతర కృషి చేసిన ధీర వనిత. నిజాం పాలనను అంతమొందించుటకు జరిగిన పోరాటంలో నిస్వార్థంగా అంకిత భావంతో పోరాటం చేసిన వీర వనిత ఆరుట్ల కమలాదేవి. బాల్యం, వివాహం. కమలాదేవి గారి యొక్క చిన్నతనం ఎలా గడిచింది, పెళ్ళి ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఆరుట్ల కమలాదేవి యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో పుట్టింది. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆమెకు రుక్మిణి అని పేరు పెట్టారు. మధ్యతరగతి రైతు కుటుంబం వారిది. అది నిజాం పాలనలో పౌర హక్కులకు స్వేచ్ఛ లేని కాలం. సనాతన ఆచారాలు, మూఢ విశ్వాసాలు, కుల మతతత్వం, అంటరానితనం వ్యవస్థని శాసిస్తున్న రోజులవి. పల్లెటూర్లలో పాఠశాలలు ఉండేవి కావు. ఆ రోజులలో ఆడపిల్లలకి చదువులు ఊహించడం కూడా తప్పే. అందువల్ల రుక్మిణి బాల్యం ఇంటికే పరిమితమయ్యింది. ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేయడం ఆచారంగా ఉండేది. రుక్మిణికి 11 సంవత్సరాల వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిశ్చయించారు. రుక్మిణి పుట్టినప్పుడే మేనమామ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్య అవుతుందని రెండు కుటుంబాలు నిశ్చయించుకున్నవి. అప్పటికే ఆరుట్ల రామచంద్రారెడ్డి హైదరాబాదులో విద్యార్థిగా రెడ్డి వసతి గృహంలో ఉంటూ ఆంధ్ర మహాసభ సభ్యుడిగా, కాంగ్రెస్ కార్యకర్తగా, వందే మాతరం ఉద్యమకారుడిగా గుర్తింపు పొందాడు. తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తేగానే బాలికగా ఉన్న రుక్మిణికి అప్పుడే పెళ్ళెందుకు అన్నాడు. కొన్ని షరతులతో పెళ్లికి అంగీకరించాడు. పెళ్లి సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ఆర్య సమాజం పద్ధతిలో జరగాలి. కట్న కానుకల పద్ధతి ఉండకూడదు. పెళ్ళైన తర్వాత రుక్మిణి తన సహచరిగా రాజకీయాలలో పాల్గొనాలి అన్నాడు రామచంద్రారెడ్డి. ఇరు కుటుంబాల వారు షరతులు ఒప్పుకున్నారు. వివాహం జరిగింది. వివాహ వేదికపై రుక్మిణి పేరును కమలాదేవిగా మార్చారు. కమలాదేవిని తీసుకొని రామచంద్రారెడ్డి హైదరాబాద్ చేరాడు. చదువుల తల్లి రామచంద్రారెడ్డి కమలాదేవిని చదివించాలని అనుకున్నాడు. కమలాదేవి ఈ వార్త విని ఎంతగానో సంతోషించింది. మాడపాటి హనుమంతరావు నెలకొల్పిన బాలికల పాఠశాలలో చేరింది. ఎక్కడ ఉండాలన్నది సమస్య. దంపతులిద్దరూ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారిని కలిసి బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరారు. దానికి వారు సరేనని బాలికల హాస్టల్ ఏర్పాటు చేశారు. ఆ బాలికల హాస్టల్లో కమలాదేవి ప్రథమ విద్యార్థినిగా ప్రవేశించింది. పట్టుదలతో చదివి మెట్రిక్ పూర్తి చేసింది. విద్యతో పాటు రాజకీయాలు అర్థం చేసుకుంది. మహిళా ఉద్యమాలలో పాల్గొన్నది. నాటి తెలంగాణ గోస. అప్పుడు తెలంగాణలో నిజాం రాజరిక పాలన ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఆలోచనల ప్రకారం నిజాం పాలన సాగేది. సంస్థానాధీశులు, దేశ్ముఖులు లక్షల ఎకరాల భూమిని తమ ఆధీనంలో ఉంచుకునేవారు. భూస్వాములు గ్రామీణ పెత్తందార్ల కింద గ్రామ ప్రజలు రైతులు కష్టాలు పడ్డారు.
అన్ని కులాల వారు అణిగి ఉండాల్సిందే. వెట్టి చాకిరి పేరుతో ప్రతిఫలం లేకుండా భూస్వాముల ఇండ్లల్లో పనిచేయాలి. తిరగబడితే దండన. ఇంటిలో పెంచుకున్న కోడినో కుక్కనో చంపినట్లుగా పేదలను చంపినా అడిగేవారు లేరు. చట్టం లేదు. తెలుగు భాషలో చదువుకునే అవకాశాలు లేవు. పాఠశాలలు గ్రంథాలయాల స్థాపనకు అడ్డంకులుండేవి. ఇట్లాంటి గోసను కమలాదేవి సహించలేకపోయింది. ఇట్లాంటి కష్టాలు ఆమెలో ఉద్యమ భావాలకు ప్రాణం పోశాయి. 1944లో పుట్టిన కొడుకుకు విప్లవం అని పేరు పెట్టింది. పురిటి బిడ్డను చుట్టాల దగ్గర వదిలేసి కమలాదేవి ఉద్యమ కథన రంగానికి కదిలింది. మరి ఆ రోజుల్లో స్త్రీలు చదువుకోవడం, బయటికి వెళ్ళడమే అవకాశం లేని రోజులలో ఆమె పోరాటం చేయడానికి సొంత బిడ్డను కూడా చుట్టాల దగ్గర వదిలిపెట్టి ప్రజల కోసం పోరాటం చేసిన నాయకురాలు. మరి ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మనకు అట్లాంటి నాయకులు? అందుకే ఇట్లాంటి వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. అక్షరాస్యతకై పోరాటం. చల్లని వెన్నెల వంటి చిరునవ్వు, అమృతం కురిసే ఆత్మీయమైన పలకరింపు, వయోభేదాలు పాటించని మమతల హరివిల్లు, మృదు మధురమైన మాటల పూలజల్లు. పూలజల్లు కురిసే కమలాదేవి జాతీయ భావాలతో ఎదుగుతూ ఇతరులకు ఏదైనా సాయం చేయాలని నిరంతరం తపన పడేది. తనలాగే తన ఊరి జనులు చదువుకోవాలని ఆకాంక్షించింది. కొలనుపాకలో పాఠశాల స్థాపించాలని అనుకున్నది. అప్పుడు ఊరిలో బడి లేదు. అది జాగీర్ గ్రామం. బడి పెట్టాలన్నా, గ్రంథాలయం నడపాలన్నా ఆంక్షలు ఉండేది. వంటశాల పేరుతో తలుపులు కిటికీలు లేని స్థలంలో విద్యార్థులను పోగు చేసి కమలాదేవి బడిని, గ్రంథాలయాన్ని నడిపింది. కొంతకాలానికి ఈ విషయం జాగీర్దారులకు తెలిసిపోయింది. వారు ఈ కేంద్రాన్ని మూసివేయించారు. కొలనుపాకలో పురాతన జైన దేవాలయం ఉన్నది. ఆ నిర్వాహకులను అడిగి అక్కడ ఒక ఏడాది పాటు బడి నడిపి గ్రామీణ వయోజనులను అక్షరాస్యులుగా మార్చింది. దానితో పాటు రానున్న మహా సంగ్రామానికి రైతు కూలీలను, సమరోన్ముఖులను గావించింది. ఉద్యమంలో కాలిక. నిజాం నిరంకుశత్వంపై పిడికిలెత్తిన సబల, శత్రువుపై విరుచుకుపడిన వీరనారి. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. ఒకవైపు ప్రపంచ యుద్ధాలు, రెండవ వైపు తెలంగాణలో ప్రజోద్యమ జ్వాలలు. ఆంధ్ర మహాసభ ఒక ఉద్యమంగా రూపొందుతున్న సందర్భం. ఇటువంటి సమయంలో స్త్రీలకు ఆత్మరక్షణ అవసరమని భావించింది కమలాదేవి. కమ్యూనిస్టు పార్టీ వారు నిర్వహించిన మహిళా ఆత్మరక్షణ శిక్షణ శిబిరంలో సైనిక శిక్షణ పొందింది. తుపాకీ పట్టింది. భర్తతో పాటు తెలంగాణ సాయుధ సమరంలో అడుగుపెట్టింది. రజాకార్లతో, నిజాం పోలీసులతో జరిగిన ప్రతిఘటన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది. చల్లూరు గుట్టల్లో జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అపరకాలిక వలె విజృంభించింది. పరాక్రమాన్ని ప్రదర్శించింది. అమెరికన్ రైఫిల్తో శత్రువులను తిప్పికొడుతూ దళానికి నష్టం వాటిల్లకుండా కాపాడింది. ఈ పోరాటంలో జబ్బు పడింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నిజాం పోలీసులు కమలాదేవిని అరెస్టు చేశారు. వరంగల్, ఔరంగాబాద్, సికింద్రాబాద్ మొదలైన జైళ్లలో శిక్షలను భరించింది. వేలాది మంది బలిదానంతో, వీరుల త్యాగాలతో నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి చెందింది. తెలంగాణ విమోచన స్వర్ణోత్సవాల సందర్భంగా అనేక సంస్థలు ఆరుట్ల కమలాదేవిని సత్కరించాయి. ఆరుట్ల కమలాదేవి నిజంగా అరణ్య అజ్ఞాతవాసాలు భరించిన సాహసి. జైల్లోనూ హక్కుల కోసం పోరాడిన దిశాలి. భూస్వాముల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన విప్లవ యోధ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎగిసిన అగ్ని జ్వాల. రాజకీయ చైతన్యం. 1952లో సాధారణ ఎన్నికలలో ఆలేరు నుండి అత్యధిక ఓట్ల మెజారిటీతో శాసనసభకు ఎన్నికైంది. 1967 వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ప్రజల ఆదరాభిమానాలను పొందింది. 1964లో శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించింది. స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలిగా చరిత్ర సృష్టించింది. ప్రజల దైనందిన సమస్యలపై అసెంబ్లీ లోపల బయట క్రియాశీలంగా పోరాడింది. పలు సమస్యలపై శాసనసభలో చర్చలు జరిపినప్పుడు వారి ప్రసంగంలో హుందాతనం, ఉన్నత భావాలు, ప్రజల సమస్యలపై అవగాహన స్పష్టంగా కనిపించేది.
1998లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. విశిష్ట వ్యక్తిత్వం కమలాదేవిది. సహృదయం, సత్యాన్వేషి ఆమె. కష్టజీవుల కడగండ్లు చూస్తూ కన్నీరు పెట్టే కరుణామయి. కష్టాల నుండి శాశ్వత విముక్తిని సాధించే వరకు నిద్రపోని వ్యక్తిత్వం ఆమెది. ఆమె ధన్యజీవి. తెలుగు మహిళలకు వెలుగుబాట చూపిన పుణ్యమూర్తి. గొప్ప మానవతావాది. కమలాదేవి కార్యశీలతలో నాయకత్వ లక్షణాలు అడుగడుగునగా కనిపించేవి. ఆమె చూపులోనూ, నడుముకు కట్టిన కొంగులోనూ, కత్తిలాగా పట్టుకునే కలంలోనూ అవి కనిపించేవి. ఆమెను కొత్తగా చూసిన వారికి ఒక గృహిణిగా, ఒక మాతృమూర్తిగా, ఒక సాధారణ మధ్యతరగతి మహిళగా కనిపించేది. ఆమె ఎవరితోనూ మహానాయకురాలిగా ప్రవర్తించలేదు. ఉన్నతాశయాలతో, ఉత్తమ వ్యక్తిత్వంతో పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆరుట్ల కమలాదేవి జనవరి 1వ తేదీ 2001న ఈ లోకం విడిచింది. కానీ తెలంగాణ పల్లెతల్లుల చిరునవ్వుల్లో బతికే ఉన్నది. నా పాఠం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.